నేను జనరల్ సెక్రటరీ సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ జయచేపేట. మా పునర్నిర్మాణం విషయమై ఈరోజు ఏప్రిల్ 14th రోజు మూలరాయి వేసుకోవడం జరిగింది. ఈ యొక్క మూలరాయి స్థాపన శ్రీనగర నగరంలోని ఏదైతే తల్లి సంఘమైన సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ సీనియర్ పాస్టర్ గారు నిరంజన్ బాబు గారి చేత ఇటు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అందరూ ప్రార్థించవలసిందిగా నేను కోరుతున్నాను. సెంటినరీ సంఘం మా పితృలు స్థాపించినటువంటి ఈ సంఘాన్ని దినదినంగా అభివృద్ధి చేసుకుంటూ మా పెద్దలను మేము ఆదర్శంగా తీసుకుంటూ ఈరోజు నూతన దేవాలయ నిర్మాణానికి పూనుకున్న మా అందరికీ దేవుడు తోడుగా ఉంటారని మీరందరూ సహకరిస్తారని నాయకత్వం మా ప్రియమిత్రుడు సెక్రటరీ జేమ్స్ సుధాకర్ గారు దీని విషయంలో ఎంతో పట్టుబట్టి ఈ సంఘం నిర్మాణంలో ముందున్నారు. వాళ్ళ తండ్రి గారు మరియు మాణిక్యం గారు వాళ్ళ అన్నగారు స్వామి గారు కూడా ఇప్పుడు ఈ సంఘ నిర్మాణం లోపల ఎంతో పాల్పంచుకుంటూ సంఘ నిర్మాణం లోపల కృషి చేస్తున్నారు. తక్కువ సమయం లోపల మా సెక్రటరీ గారు అధ్వర్యం లోపలనే ఇది పూర్తి కావాలని కోరుకుంటాం. కంగ్రాచులేషన్ సెక్రటరీ గారు. చేకొను మస్తు తొలివిగో దేవాది దేవా చరచరా జీవముల కాధారా సర్వ సృష్టిని హస్తకృత్యములే చరచరా జీవముల కాధారా సర్వ సృష్టిని హస్తకృత్యములే విమల తనయా హరిత కరుణ జీవరాశిని బ్రోచువాడ రావ మముడువా రావ మముడువా కృపాసాగరా త్రియేక స్వరూపా చేకొను మస్తు తొలివిగో దేవాది దేవా. దేవా మీరు మహిమ పొందండి, మహిమ తెచ్చుకున్నాను. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి కార్యమును సఫలము చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నడుచున్నాము తండ్రి. క్షమించి ఉన్న ప్రకారం మరణమును క్షమించము, మమ్మను శోధనలోనికి తేకాకీని తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కుడి ఉన్న ప్రతి బిడ్డకు సంఘమంతటికి సకల విశ్వాసులకు నూతనముగా ప్రతిష్ఠ చేయబోతున్నటువంటి మూలరాయి స్థాపన కొరకును వచ్చిన ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు ఎండును గాక. ఆమేన్. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో నుండి పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కరవలపడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును నీకులో ఫలింపచేయుగాక. రెండవ లేఖన భాగం మన కొత్తపేట పాస్టర్ గారు నిశ్చయానంద్ గారు హగ్గయి గ్రంథం. స్తోత్రం తండ్రి. ఈ యొక్క పరిశుద్ధాలయంలో ప్రభా నీ యొక్క మందిరంను కట్టుటకు గాను చేబుని ఉంటుండగా ప్రభా నీ యొక్క కృపా ప్రసన్నతను ప్రభా కనపరచండి తండ్రి. దైవదాసులు ఏడ్ల ప్రభా నీ యొక్క కృప చొప్పున దీవించి ప్రభా ఈ యొక్క మూలరాయి స్థాపన చేయుచుండగా ప్రభా దయాల తండ్రి ఇట్టి మందిరము అనేక మంది ప్రార్థన మందిరంగా ఉండుటకు గాను అనేక మంది వచ్చి స్తుతించే బిడ్డలుగా తీర్చిదిద్దుటకు గాను కాచి కాపాడండి ప్రభా. కార్య ఆరంభం కంటే కార్య అంతమం ప్రభా మీరై ఉండి కొనసాగించి అంతం వరకు దీవించి నడిపించండి. వచ్చిన దేవదాసులను రాయబారులను వచ్చి వ్యక్తిని ప్రభా దీవించి ఆశీర్వదించమని ప్రభువైన క్రీస్తు పేట వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రతిష్ఠించుకోవడానికి మా తండ్రి మీ కృప దయచేయమని కోరుచు. సంఘం అంతటిని ఇన్వాల్వ్ చేసిన ఆయన తమను తాము సమర్పించుకొని ఈ మందిరాన్ని నిర్మించేటువంటి కృప దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమెన్. See Alice, stone in Zion, a tested stone in precious cornerstone,